Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో కౌంటింగ్ కి కౌంట్ డౌన్ షురూ చేసింది ఎన్నికల సంఘం. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏమాత్రం అలజడి ఆందోళనకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా చీమ చిటుక్కుమన్న పసిగట్టేలా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని, పారామిలిటరీ దళాలను రంగంలోకి దించుతున్నారు. పోలింగ్ సందర్భంగా హింస చెలరేగిన జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఫలితాల వెల్లడిలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో కౌంటింగ్ టెన్షన్. అల్లర్ల నేపథ్యంలో స్పెషల్ ఫోకస్. కౌంటింగ్ రోజు రాష్ట్రంలో 144 సెక్షన్. రంగంలోకి 20 కంపెనీల అదనపు బలగాలు. విజయోత్సవాలు, ఊరేగింపులకు నో పర్మిషన్. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 6 దశల పోలింగ్ కంప్లీట్ కాగా 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. దీంతో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ అనంతరం భారీగా హింస చెలరేగిన నేపథ్యంలో ఏపీ కౌంటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం. పోలింగ్ ఫ్యాక్షన్ దృష్టిని పెట్టుకొని కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాక్షన్ స్టార్ట్ చేశారు పోలీసులు. అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. ఓట్ల లెక్కింపు రోజున ఏపీలో భారీగా అల్లర్లు జరుగుతాయన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివార్లు, నేరస్తుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా ఏపీ డీజీపీ హరీష్ గుప్తా, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పల్నాడులో పర్యటించారు. కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఎస్పీ, కలెక్టర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కౌంటింగ్ రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపును చేపడతారు. కౌంటింగ్ కు ఎన్ని టేబుళ్లు అవసరమవుతాయి అనే దానిపై ఇప్పటికే ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ఏజెంట్లు కూడా పరిశీలించేందుకు అవకాశం కల్పించారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల భద్రతతో పాటు కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళంలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో కలిసి స్ట్రాంగ్ రూమ్ల భద్రతను స్వయంగా పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను పరిశీలించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 అంచెల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్కు స్పష్టం చేశారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలన్నారు. మామూలుగా స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్ అంటే 3 టైర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ టైర్లో సిఆర్పిఎఫ్ ఉంది, సెకండ్ టైర్లో ఎస్ఏపీ స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంది, థర్డ్ టైర్లో పోలీస్ సివిల్ పోలీస్ అరేంజ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ పక్కాగా ఉన్నాయి. తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక సీసీటీవీ కెమెరా ఉంది, కారిడోర్స్లో కూడా సీసీటీవీ కెమెరా ఉన్నాయి. ఇక కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు జిల్లాలో ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేసింది. కౌంటింగ్ ప్రక్రియ ఎలా మొదలు పెట్టాలి, ఏజెంట్ల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై సూచనలు కూడా చేసింది ఈసీ. అలాగే ఓట్ల లెక్కింపును త్వరితగతిన ఖచ్చితంగా ప్రకటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ రోజుతో పాటు పోలింగ్ ముగిసిన అనంతరం కూడా పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని భారీ భద్రత నడుమ కౌంటింగ్ చేసేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు రోజు రాష్ట్ర వ్యాప్తంగా
144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులను దృష్టిలో పెట్టుకుని 20 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రానికి కేటాయించినట్లు చెప్పారు. సుమారుగా 20 కంపెనీస్ని కౌంటింగ్ అయిన తర్వాత 15 రోజుల వరకు స్టేట్కి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి డీజీపీ గారి సూపర్విజన్లో ప్రతి జిల్లాలో సెన్సిటివ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయి అన్నీ ఐడెంటిఫై చేసేసి అక్కడ ట్రబుల్ ఎవరు చేయొచ్చు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టడం జరుగుతుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటోంది ఈసీ. ఇక పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన అల్లర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు బాధ్యులను అదుపులోకి తీసుకుంటున్నారు. కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ముందస్తుగానే బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. ఈ 3 జిల్లాలతో పాటు మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ గుర్తించింది. అల్లర్లు జరుగుతాయని భావిస్తున్న ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు పత్రాలు లేని బైకులతో పాటు మందుగుండు సామగ్రిని, ఇతర ప్రమాదకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా ఎన్నికల కమిషన్ పక్కాగా ముందుకు వెళ్తోంది. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.